అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నీట్ నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీడీఎస్కి సంబంధించినటువంటి పరీక్ష నిర్వహిస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ద్వారా ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా 566 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తున్నారు. విదేశాల్లో సైతం పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం కరీంనగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ఆర్ కళాశాల సమీపంలో ఉన్నాము. ఇక్కడ పరీక్ష రాయడానికి 10 గంటల 30 నిమిషాల నుంచి 1:30 వరకు అలో చేస్తారు. పరీక్షా కేంద్రాలకు చేరుకుంటున్నారు. 2 నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తారు. నీట్కి సంబంధించి పలువురు అభ్యర్థులు విస్తృతంగా ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి. ఒక ఎంట్రన్స్ రాయడానికి వచ్చినటువంటి అభ్యర్థులు ఉన్నారు. చెప్పండి అమ్మా, నీ పేరేంటి, ఎక్కడ చదివావు, ఎట్లా ప్రిపేర్ అయ్యావు? నా పేరు శ్రవంతి పి. కాలువ శ్రీరాంపూర్ నుంచి వస్తున్నాను. మల్యాల్ మోడల్ స్కూల్లో చదివాను. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇప్పుడు నీట్ రాయడానికి వచ్చాను. బాగానే ఉంది, బాగానే ప్రిపేర్ అయ్యాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మొత్తానికి ప్రిపేర్ అయినటువంటి పరిస్థితి మనం గమనిస్తున్నాము. కొంతమంది పేరెంట్స్ కూడా అడుగుదాము. ఈసారి పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది సార్. నీట్కి సంబంధించి గతంలో జరిగినటువంటి విషయాలను గుర్తుపెట్టుకుంటే కొంతమందిని సస్పెండ్ చేయడం జరిగింది. నియమ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. ఎట్లా ఉంటే బాగుంటాయి అంటారు? ఎందుకంటే గతంలో నీట్ రాసిన తర్వాత ఇది ఉంటుందా, మళ్ళీ క్యాన్సిల్ అవుతుందా అనే ఆందోళన ఉండేది. అంతకుముందు ఉండే పేపర్ లీక్ అయిందని రాసి కొంతమంది బాగా ఇబ్బంది పడ్డారు. ఈసారి మళ్ళీ అదే ప్రయత్నం ఉంటే మాత్రం పిల్లలు బాగా సఫర్ అవుతారు. ఇప్పుడు ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు? ఇప్పటికే రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రభుత్వం చేంజ్ అయ్యి కొంచెం ఏంటంటే లేని దానిలోకి కాకుండా కానీ పిల్లగాళ్ళలో కొంచెం అవగాహన మంచిగా చేసి సవలతులు కానీ కాలేజీలో కానీ మంచిగా ఉంటేనే ఏదైనా బాగుంటుంది. ఒకసారి చేసి ఒకసారి చేయకపోతే పిల్లగాళ్ళు ఇబ్బంది పడతారు. తల్లిదండ్రులతో ఇంత డబ్బు పెట్టి చదివించుకొని వేస్ట్ కదా మాకు. అందుకోసమే ఇంత ఆరాటం వాళ్ళ కోసం. చూస్తున్నాం. ప్రస్తుతం మనం కరీంనగర్ ఎస్ఆర్ఆర్ కళాశాల వద్ద ఉన్నాము. నీట్కి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కొన్ని నియమ నిబంధనలు తీసుకురావడం జరిగింది. ఎలక్ట్రానిక్ వాచెస్ కానీ షూ కానీ వేసుకోవడానికి లేదు. డ్రెస్ కోడ్ కూడా ఖచ్చితంగా పాటించాలి. ఆధార్ కార్డు, 2 ఫొటోస్ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. మిగతా నియమ నిబంధనలు అన్నీ కూడా పాటించాలి. 1:30 లోపే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అలో చేయడానికి లేదు అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ దఫా ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? గతంలో ఉన్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యారా, ఎట్లా ఉన్నది అనుకుంటారు? ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యారు సార్. వారు పిల్లలు ప్రిపేర్ అయ్యారు. ఈసారి మంచిగానే ఉంటుందా? ఈసారి బాగానే ఉంటుంది. ఓకే, మొత్తం మీద ఒక ఆశావాహ దృక్పథంతోనైతే ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. కొంతమంది విద్యార్థులని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడే సెంటర్ దగ్గర వచ్చి వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు. ఇది ఒక్కసారిగా తనిఖీలు చేస్తున్నారు, విస్తృతంగా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితిని గమనిస్తున్నాం. ఒక్కసారిగానే రద్దీ వచ్చేశారు. అంటే నిర్ణీత సమయంలోపే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో బయట రావడం జరిగింది. ఇక్కడ అంతా గమనిస్తున్నాము. ఇటు పోలీసులు కూడా కొంత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా తనిఖీలు చేస్తూ బయటకు పంపిస్తున్నారు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి హాల్ టికెట్, ఫోటో ఇవన్నీ కూడా పట్టుకొని పంపిస్తున్నటువంటి పరిస్థితి మనం ఒకసారిగా గమనిస్తున్నాము. ఎలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి సంబంధించి కళాశాల ప్రిన్సిపల్ ఉన్నారు. ఎట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎట్లా చూస్తున్నారు? ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ కళాశాల కేంద్రంగా ఈరోజు నీట్ ఎగ్జామినేషన్ జరుగుతోంది. ఇక్కడ 720 మంది అభ్యర్థులు తమ ప్రతిభను పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనకు 30 గదుల్లో 60 మందికి పైగా వినిజిలేటర్లు, 10 మంది రిలీవర్లు, తర్వాత మెడికల్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, తర్వాత ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషను, పోలీస్ సిబ్బంది, తర్వాత కేంద్రీయ విద్యాలయం సంబంధించినటువంటి నిర్వహణ సిబ్బంది అందరం కూడా విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాయడానికి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గదిలో విశాలమైనటువంటి వసతి, మంచినీళ్ళ సదుపాయం, టాయిలెట్ సదుపాయం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. బయోమెట్రిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వారికి వెంటనే రిజిస్ట్రేషన్ ఉంటుంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చాలా టైం ఉంటుంది. చూసుకోవడానికి, సూచనలు ఇవ్వడానికి సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసి మరి వాళ్ళ యొక్క ప్రతిభ నిరూపించుకోవడానికి సకల సౌకర్యాలు మరి ఎన్టీఏ నీట్కి సంబంధించినటువంటి సూచనల సలహాల ప్రకారం చేయడం జరుగుతుంది.
జామర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 2 గంటల నుంచి పరీక్ష జరుగుతుంది. 1:30 వరకు అనుమతిస్తాం. 1:30 తర్వాత ఎవరిని అనుమతించము. ఎట్లాంటి ఉంది 144 సెక్షన్ ఉందా? 144 సెక్షన్ ఉంది ఇక్కడ. అంటే ఇక్కడ పరిసర ప్రాంతాల్లో ఇటు జిరాక్స్ సెంటర్లకి వాళ్ళకి ఏమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 200 మీటర్స్ డిస్టెన్స్ లో జిరాక్స్ సెంటర్స్ అన్ని కూడా క్లోజ్ అయినాయి. అంటే పోలీస్ బలగాలు ఎంతమంది మోహరించారు? 7 సెంటర్లు ఉన్నాయి కదా దాదాపు మన కరీంనగర్లోనే. టోటల్ తెలంగాణ రాష్ట్రంలో 77,507 మంది రాస్తున్నారు. మన దగ్గర ఉన్నటువంటి పరిస్థితి మీరు ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్? టౌన్ లో త్రీ సెంటర్స్ ఉన్నాయి. ఎస్ఆర్ కాలేజ్ అండ్ ఉమెన్ డిగ్రీ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్. ఇది టౌన్ వరకు. ఇది మొత్తం మీద నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గైడ్ లైన్స్ ప్రకారము ప్రతి ఒక్క ఎగ్జామినేషన్ కేంద్రంలో అన్ని ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి అవకాశం లేకుండా ఏర్పాట్లు చేశాము. ప్రశాంతమైన వాతావరణంలో విద్యార్థులు పరీక్షను రాయడానికి కావాల్సిన సదుపాయం అయితే ఏర్పాటు చేశామని ప్రిన్సిపాల్ చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇక్కడ అందరూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్షకు హాజరయ్యేందుకు ముందస్తుగానే వస్తున్నటువంటి పరిస్థితి అయితే గమనించవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుమన్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ SRR కాలేజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.